ఈ భూమి మీద నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ ధనము, నీ భోగము, నీ అందము ఇవన్నీ ఏవి నీ పరలోకంలో నీతో రావట. కానీ నీ క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను పరమున దగ్గరకు వచ్చి నిలబడతాయంట. పరలోకంలో నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు, కానీ నీ డబ్బును బట్టి, నీ ఓదను బట్టి, నీ పరపతిని బట్టి, నీ అందాన్ని బట్టి నీవు తీర్పులోకి రావు. నీ క్రియలను బట్టి మంచివైనను చెడ్డని బట్టి తీర్పులోకి వస్తావు. మనం ఇంకా కాల్చబడాలి, నలగొట్టబడాలి, విరవగొట్టబడాలి. దేవుడు ఒక రొట్టెని ఎత్తుకుని స్తుతులు చెల్లించి ఎందుకు రొట్టెని విరిచాడు? నువ్వు ఆశ్చర్యంగా దీవించబడతావు. పుట్టబడితేనే కదా నువ్వు అద్భుతంగా దేవుని కొరకు మార్చబడతాకుండా, నలగొట్ట చేయకుండా, శ్రమ అనుభవించకుండా, నీకు సింహాసనము లేదు, సిలువను మోయకుండా. సిలువనగా శ్రమలు. ఎవడైనా నన్ను వెంబడించిన గోరిని ఎడలా తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. నీ సిలువ అనగా నీ శ్రమలు నువ్వు ఎత్తుకుని వెంబడించాలి నన్ను.